హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. మనము చికెన్ ఫ్రై బిర్యానీ చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తానన్నమాట. నాకైతే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా బాగుండింది అనమాట. మీకోసం ఈ వీడియో తీశాను. లాంగ్ వీడియోనే పెడుతున్నాను అనమాట. నిదానంగా స్లోగా చెప్తాను. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే చికెన్ 1.5 కేజీ తెప్పించాను. ఇది బాగా ఉప్పు పసుపు వేసేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి మనము పసుపు, కొంచెం సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కొంచెం, ధనియా పొడి, మిరప్పొడి, పెరుగు, మిరియాల పొడి, కస్తూరి మేతి, కొంచెం నిమ్మకాయ, కస్తూరి మేతి కొంచెం నలిపేసి చేత్తో వేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి బాగా కలయబెట్టేసి ఒక గంట ముందే నేను ఇదంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇది బాగా ఊరితే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 1 అవర్ ముందే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పక్కన కావాల్సినవి రెడీ చేసుకుందాం. బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, యాలకులు, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇంక ఇవన్నీ వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ బాగా వేగనివ్వాలి. నేనైతే టమాటో పేస్ట్ చేసుకున్నాను. టమాటోలు మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకొని అది కూడా వేసేసాను. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. చూడండి, ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇదంతా బాగా వేగుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో అస్సలు. ఇప్పుడు మనము చికెన్ దీంట్లోకి వేసేసుకోవాలి. ఆల్రెడీ మసాలా అంతా పట్టి పెట్టుకున్నాం కదా. ఇది ఇప్పుడు పెనంలోకి వేసేసి బాగా కలిపేసి బాగా ఉడకనియాలన్నమాట. మెత్తగా బాగా ఉడుకుతుంది. ఇది వాటరు ఊరుతుంది అనమాట, కానీ డ్రై అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం గట్టిగా చేసుకున్నాను అనమాట. ఆ లోపల మనము బియ్యం కడిగి పెట్టుకుందాం. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇది కడిగేసి పక్కన పెట్టుకొనేసి ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చూసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది. నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. అవి కూడా పైన చల్లేసుకొనేసి ఒక్కసారి కలిపేసి ఇట్లా డ్రైగా అయిపోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రైస్లోకి కావాల్సినవి చేసుకుందాం. ఫ్రైడ్ రైస్లోకి చెక్క, లవంగాలు, అనాసపు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. నేను చేసే విధంగా మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అన్నమాట. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా వేగనిచ్చిన తర్వాత రెడ్డిష్గా వచ్చాయి కదా. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. కొంచెం బిర్యానీ మసాలా పొడి 1 స్పూన్ వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మనం చికెన్కి వేసాం కదా, అందుకనేసి. ఇవన్నీ బాగా వేగనిచ్చిన తర్వాత పెరుగు 1 స్పూన్ వేసుకున్నాను. రైస్కి పెరుగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకనేసి నేను పెరుగు యూస్ చేశాను. ఇది బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా దీంట్లోకి వేసేసేయాలి. చూడండి బాగా వేగింది కదా. ఇప్పుడు పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను బియ్యం వేసుకుంటాను అనమాట. బియ్యం వేసి బాగా కలిపి పెట్టేసి పక్కన వాటర్ కాంచి పెట్టుకున్నాను నేను. ఆ వాటర్ దీంట్లోకి వేసేసేయాలి. చూడండి 2 గ్లాసులు బియ్యం అయితే మనము 3 గ్లాసులు 3.5 గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ బిర్యానీకి ఇవి బిర్యానీ రైస్ కాబట్టి సరిపోతుంది. బాగా పలపలా అని వస్తుంది అప్పుడు. చూడండి మళ్ళీ నేను మూత పెట్టేసి ఇంకా సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఇలా మనం చూసుకోవాలి అప్పుడప్పుడు ఉడికిందా లేదా అనేసి.
బాగా కలపకన్నా ఇలా చూసుకుంటే అప్పుడే తెలుస్తుంది. నేను గెంటితో ఇలా అంటే అప్పుడే తెలిసిందనమాట ఉడికిపోయిందనేసి. నేనైతే కుంకుమ పువ్వు వేసుకున్నాను పైన. మళ్ళీ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోండి, ఆనియన్స్ చల్లుకున్నాను. టేస్ట్కి సూపర్గా ఉంటుంది బిర్యానీకి ఇలా చల్లుకొని. మనం కుంకుమ పువ్వు ఆనియన్స్ ఇలా వేసుకొని తింటే బాగుంటుంది. రెడీ అయిపోయింది అనమాట బిర్యానీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొనేసి చికెన్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా, చికెన్ దాంట్లోకి వేసుకోవాలి ఫస్ట్. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన ఇప్పుడు బిర్యానీ రైస్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఇది, అందుకనేసి ఇలా చేస్తున్నాను. ఇది నేను ఒక ప్లేట్లోకి బౌలిస్తానమాట. అబ్బబ్బబ్బా, గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఈ బిర్యానీ. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది, అసలు కలర్ఫుల్ సూపర్గా అనిపించింది నాకైతే. వేడి వేడిగా తినేసేయాలన్నమాట. దీంట్లోకి రైతా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చేసుకోలేదు, నాకు ఇలాగే బాగా నచ్చింది కాబట్టి నేను ఇలాగే తినేసాను. చూడండి ఎంత బాగుందో, అసలు హోటల్ స్టైల్లో వచ్చిందనమాట. నాకైతే బాగా కుదిరింది. మీరు కూడా నేను చేసే విధంగా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.